ప్రభుత్వము విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అసలు విద్యార్థులు చదువుకునే వసతి గృహాలు ఎలా ఉన్నాయి? మన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం ఐలాపూర్ ఎస్సీ హాస్టల్ పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో కూలుతున్న, వర్షం పడుతున్నా, ఇబ్బందులు ఎదుర్కొన్నా అనే అంశాన్ని మనకు మీడియా దృష్టికి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్టల్‌లో? హాస్టల్ భవనాలు సౌఖ్యమేనా? హాస్టల్ భవనాలు కూలకుండా ఉన్నాయా? అసలు హాస్టల్ విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా? వారికి వాష్‌రూమ్స్ ఉన్నాయా అనే అంశానికి సంబంధించి ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వము పూర్తి స్థాయిలో వసతి గృహాల నిర్మాణం అయితే దానికి సంబంధించి వ్యవహారం ఏదైతే పూర్తి స్థాయిలో దానికి పట్టింపు లేకుండా పోయిందనే చెప్పొచ్చు. మనం నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం ఐలాపూర్ ఎస్సీ హాస్టల్‌ను చూస్తే దుస్థితి అదే విధంగా కనిపిస్తుంది. దీనికి అంతకు సంబంధించి చూసుకోవచ్చు. ఎస్సీ హాస్టల్‌లో ఏదైతే శిథిలావస్థకు చేరిన పిల్లర్స్ చూడొచ్చు. దానికి అంతకు సంబంధించి ఇందులో ఈ పర్యవేక్షణ కోసం ఏదైతే సీసీ కెమెరాస్ ఉన్నాయి, వాటిని కూడా పనిచేయడం లేదని చెప్పి హాస్టల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసము ఆ హాస్టల్స్ ఏవైతే ప్రభుత్వము వసతి గృహాలు నిర్మించింది. వసతి గృహాలు నిర్మించి వీటిని పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరింది. అయితే గత 2 ఏళ్ల క్రితము శిథిలావస్థకు చేరిన ఈ హాస్టల్ భవనం నుండి విద్యార్థులను ఒక భవనం ఏర్పాటు చేసి ఆ నూతన భవనానికి తరలించారు. కానీ ఈ భవనం మాత్రం పూర్తి స్థాయిలో నిరుపయోగంగా మారింది. దీన్ని కూల్చేస్తే బాగుంటుందనే కోణంలో కూడా ఇక హాస్టల్ నిర్వాహకులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సుమారు 200లకు పైగా విద్యార్థులు ఈ హాస్టల్‌లో ఉండేవారు. రాను 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 40కి చేరిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి అందరికి సంబంధించి హాస్టల్ నిర్వాహకులు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి సార్, ఈ హాస్టల్‌లో ఎంతమంది విద్యార్థులు ఉంటారో? అసలు ఏంది పరిస్థితి మీ హాస్టల్ పరిస్థితి? సార్ ఇంతకుముందు చాలామంది ఉంటుండే సార్ బిల్డింగ్ బాగున్నప్పుడు. ఇప్పుడు బిల్డింగు బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు పిల్లల్ని ఎవరు ఉంచడానికి వీలు లేకుండా మామూలుగా ఒక 45 మందితోని ఇప్పుడు నడుస్తుంది, రన్ అవుతుంది సార్. అంటే ఇది ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించిండు. 2 సంవత్సరాలు విన్నవిస్తున్నారు గానీ ఎలాంటి స్పందన ఏం లేదు. కాకపోతే డిపార్ట్మెంట్ పరంగా అన్నీ చేసి పంపారు. ప్రపోజల్స్ పంపారు, ఎస్టిమేషన్ కూడా పంపారు. కాకపోతే దీన్ని డిస్మెంటల్ చేయడం లేదు సార్. డిస్మెంటల్ చేస్తే బాగుండేది. ఇది ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఏమైతుందో తెలకొచ్చింది సార్ ఇది. ప్రాణాలతోని చెలగాటం ఆడితే మాకైనా గానీ, పిల్లలకైనా అందరికి కూడా ఇబ్బందే ఉంది సార్. కాకపోతే దాన్ని దయచేసి డిస్మెంటల్ చేసి మళ్ళీ నూతన భవనం కట్టినా బాగుంటుందని మా కోరిక సార్. అదే సార్, చెప్పండి. ఇక్కడ హాస్టల్ నిర్వహణ కోసం అంటే పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పరుస్తారు. అవే పనిచేస్తున్నాయా? పని చేయలేము సార్, పని చేయలేదు సార్. అంటే ఎందుకు పనిచేస్తలేదు? సార్ అవి నిర్వహణ అంటే అది స్టార్టింగ్లో అది చేశారు సార్, పెట్టారు, ఇన్స్టాల్ చేసారు. మళ్ళీ దాని తర్వాత దానికి దాని మెయింటెనెన్స్కి ఇట్లా ఏం లేదు సార్. అది ఇక కోతుల బెడద ఉండడం వల్ల ఆ వైర్లు కూడా తెంపేయడం చేయడం, కోతుల బెడద బాగుంది. ఆ వైర్లు మొత్తం తెంపేయడం చేయడం, దానివల్ల కూడా అవి పని చేయలేకపోతుంది సార్. అట్లా ఈ విద్యార్థులకు వాష్‌రూమ్స్ పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నాయి. ఆ వాష్‌రూమ్స్ కూడా పూర్తి స్థాయిలో అన్ని వాష్‌రూమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఉన్న 40 మంది విద్యార్థులు ఏకకాలంలో కొంతమంది పోవాలన్నా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి. వాటిని నిర్వహణకు సంబంధించి, మెయింటెనెన్స్‌కి సంబంధించి ఎలా చేస్తున్నారు మీరు? సార్ ఇప్పుడు మేమైతే వాష్రూమ్స్ అయితే ఉన్న తోటికి బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ డ్యామేజ్ అయినవి కొన్ని ఉన్నాయి. అవి అంతే సార్. అవి కూడా ఇప్పుడు సపోజ్ ఇది డిస్మెంటల్ చేసినప్పుడు వాటిని కూడా తీసేస్తారు సార్. ఇప్పుడున్న మటుకు 10 ఉన్నాయి సార్. 10 బాత్రూమ్‌లు, 4 వాష్‌రూమ్ ఉన్నాయి, 4 టాయిలెట్స్ ఉన్నాయి సార్. అవి బాగానే ఉన్నాయి సార్. లేటెస్ట్ కట్టినవి కాబట్టి మంచి శుభ్రంగా ఉన్నాయి సార్. దాంతో ప్రాబ్లమ్ లేదు ప్రస్తుతం. అంటే 40 మంది విద్యార్థులు ఉన్నారు. 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఉన్న వాటిని వాడుకోవాలి. అంటే కొన్ని మెయింటెనెన్స్ అయితే చేయాలి కదా! చెత్త చెదారం, డోర్లు లేకున్న పరిస్థితి ఉంది. వాటిని కొంచెం మెయింటెనెన్స్‌కి సంబంధించి డబ్బులు ఇస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం నుంచి ఏం లేదు సార్. అలాంటి ఏం డబ్బులు ఏం లేదు సార్. మళ్ళీ మాకు అలాంటి డబ్బులు ఏం సపరేట్‌గా ఏమి ఇయ్యరు సార్. ఏదైనా మెయింటెనెన్స్ అంటే గవర్నమెంట్ పరంగా టెండర్‌లు ఏసి ఏమైనా రిపేర్ చేయడం జరుగుతుంది కానీ, మాకు వాటి నిర్వహణ అంటే మేము ఏదో క్లీన్ చేయడానికి సర్ఫ్, ఆయిల్, మనం ఫినాయిల్ ఏసి వాటికి చేస్తాం కానీ, అవి చెడిపోతే మాత్రం పెద్ద డ్యామేజ్ చేసి ఇవన్నీ చేయడానికి మాత్రం మాకు ఎలాంటి నిధులు ఉండవు సార్. మీరు ప్రభుత్వానికి విన్నవించిరా? విన్నవించినాం సార్, విన్నవించినాం. ఎప్పుడెప్పుడు ప్రతిసారి మీటింగ్‌లో మేము చెప్తూనే ఉంటాము. మేము లెటర్ కూడా ఇస్తాం సార్. ఇట్లా బాగలేదని చెప్పేసి అది చేస్తుంటాము. అవి మేము గవర్నమెంట్‌కు ఏంటంటే మేము మా డిపార్ట్మెంట్ పరంగా విన్నవిస్తూనే ఉంటాం సార్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఉన్నదని చెప్పేసి మేము ఆఫీస్‌కి తెలుపుతూనే ఉంటాం. ఎప్పుడైనా మీకు సమాధానం వచ్చిందా? ఎలాంటిది ఏం లేదు సార్. ఇప్పుడైతే ఏం లేదు. మేము ఇవ్వడం మట్టుకే మా వంతు ఉన్నది సార్. అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఇక స్టేట్ లెవెల్‌లో గవర్నమెంట్‌కి వెళ్తాయి. అక్కడి నుంచి ఏం స్పందన వస్తుందో మనకేం తెలవదు సార్. అంటే కాదు, ఇప్పుడు మీరు ప్రభుత్వ అధికారులకు, మీ పై అధికారులకు విన్నవిస్తున్నారు. అంతే సార్. ఎప్పుడైనా మీకు సమస్య ఉన్నది తీవ్రతరమైనప్పుడు, మాకు ఈ సమస్య ఉన్నది ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇబ్బంది అవుతుంది, కొంచెం దాన్ని పరిష్కరించండి అని చెప్పినప్పుడు అధికారుల నుంచి, మీ పై అధికారుల నుంచి ఏం సమాధానం? ఎలాంటి స్పందన లేదు సార్. ఏం లేదు ఇప్పటికైతే అలాంటి స్పందన. వాళ్ళు కూడా ఏందంటే ఇప్పుడు మేము ఇచ్చాము, మేము కూడా పంపించేసినాము. గవర్నమెంట్ లెవెల్‌లో ఉంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తే మనం అది చేస్తామని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా అంతే రావడం గానీ ఎలాంటి చర్యలు అయితే ఇప్పటిదాకా జరగలేదు సార్. మేము కూడా మినిమమ్ ఏందంటే కనీసం బిల్డింగ్ అన్నా కూలగొట్టేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన ఉంది. ఎందుకంటే పిల్లలు వస్తున్నారు, దాని రావడం పోవడం ఉంటుంది. పడితే కూడా ప్రాబ్లమే సార్. పిల్లలకైనా ఎవరికైనా ప్రాణాపాయం ఉంది సార్. అది కూడా తొలగిస్తే బాగుంటుందని మా కోరిక సార్. అట్లా.
మొత్తంగా చూసుకోవచ్చు శిథిలావస్థకు చేరిన ఎస్సీ హాస్టల్ భవనాన్ని కూల్చేయాలి. ఎందుకంటే పూర్తిగా పిల్లర్లు ధ్వంసమైనాయి. ఇక్కడ వందల కొద్దీ విద్యార్థులు ఉండేవారు. ఈ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిన దిశగా ఇక్కడ విద్యార్థులు రావడం లేదు. కేవలం 45 మందితోనే ఎస్సీ హాస్టల్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎందుకంటే ఈ భవనం నుండి రాకపోకలు మేము చేస్తున్నాం. వర్షాకాలం ఉంది. ఇప్పటికే పిల్లర్స్ అన్నీ కుంగిపోయి శిథిలావస్థకు చేరినాయి. దీనివల్ల మీకు ప్రమాదం ఉంది. బిల్డింగ్ భవనాన్ని కూల్చేస్తే ఈ స్థానంలో కొత్త భవనం నిర్మిస్తే రానున్న రోజుల్లో ఈ ఎస్సీ హాస్టల్కు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. మాకు ఏదైతే హాస్టల్లో ఉన్న విద్యార్థుల కోసం మెయింటెనెన్స్ కూడా డబ్బులు రావడం లేదని చెప్పి హాస్టల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యా వసతి గృహాలు అందించే దిశగా ప్రయత్నాలు సాగించాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అదే కోణంలో కూడా ప్రభుత్వ బడులు ప్రారంభానికంటే ముందే బడుల మరమ్మతు చేయాలి, హాస్టల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ బడుల్లో అయితే మెరుగైన సదుపాయాలు కల్పించారా అనే అంశానికి సంబంధించి చూసుకుంటే వసతి గృహాల్లో మాత్రం చూసుకోవచ్చు. మన నిజామాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్న నందిపేట మండలం ఐలాపూర్ ఎస్సీ హాస్టల్లో ఉన్నాం. ఎస్సీ హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఈ హాస్టల్కి సంబంధించి చూడొచ్చు. తెలంగాణ ప్రభుత్వము షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహము తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పి రాసింది ఉంది ఐలాపూర్. ఇక్కడ చూడొచ్చు ఈ భవనం ఎప్పుడు నిర్మించారు, ఈ భవనంలో ఉన్న వసతులు ఏంది చూసుకోవచ్చు. ఈ భవనం అయితే బయటి నుండి చూస్తే అతి పురాతన భవనంగా కనిపిస్తుంది. ఈ భవనం పైన పూర్తిగా బూజు అదేదైతే పాకురు పట్టి భవనం పైన చెట్లు మొలిచిన పరిస్థితి మనం బయటి నుండి అయితే చూసుకోవచ్చు. లోపల ఎలా ఉంది, ఈ భవనం ఎప్పుడు నిర్మించారు, ఏ సంవత్సరంలో నిర్మించారనే తెలుసుకుని అయితే చూద్దాం. మొత్తంగా హాస్టల్ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ చూడొచ్చు. గాంధీ స్మారక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహము ఐలాపూర్ అని రాసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరణచలనంచే 4 అక్టోబర్ 1974న ప్రారంభించడం జరిగిందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో ఉన్న జలగం వెంగళరావు 1974 అక్టోబర్ 4వ తేదీన ఈ హాస్టల్ భవనాన్ని ప్రారంభించినట్లు శిలాఫలకం అయితే చెప్తుంది. గాంధీ స్మారక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహము ఐలాపూర్. జలగం వెంగళరావు గౌరవనీయులైన శ్రీ జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరాచలనంచే 4/10/1974న ప్రారంభోత్సవం గావించబడిందని చెప్తున్నారు. చూడొచ్చు ఈ హాస్టల్ భవనం ఎలా ఉంది. ఇక్కడ మనం ఎంట్రన్స్లో చూద్దాం. హాస్టల్ భవనానికి సంబంధించి పూర్తిగా పెచ్చులు ఊడి కింద పడుతున్న పరిస్థితి మనం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ హాస్టల్కు సంబంధించి చూసుకుంటే స్టాఫ్ హాస్టల్కి సంబంధించి గతంలో 2018లో 16/6/2018లో హాస్టల్కి సంబంధించిన రామచందర్ అనే వార్డెన్ వచ్చారు. దాని తర్వాత గంగమ్మన్ అనే దీనికి అందరికి సంబంధించి స్టాఫ్ పర్టికులర్గా అయితే ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఈ హాస్టల్ మెయింటెనెన్స్ చేయడానికి సంబంధించి విద్యార్థిని కోసం ఈ హాస్టల్ భవనం అయితే నిర్మించారు. ఈ భవనానికి సంబంధించి పూర్తిగా పెచ్చులు ఊడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఇంకో రూమ్లోకి వెళ్ళి అయితే పరిశీలిద్దాం. ఈ హాస్టల్ నిర్వహణ ఎలా ఉంది, హాస్టల్ భవనం ఎలా ఉంది, దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ వార్డెన్ ఉండే రూమ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హాస్టల్ నిర్వహణ కోసం ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ వార్డెన్. ఈ అందరికీ సంబంధించి వార్డెన్ రూమే ఇలా ఉంటే విద్యార్థుల రూమ్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. అంటే పూర్తి స్థాయిలో వర్షం పడితే ఇందులో నీళ్ళు వస్తున్నాయి. ఈ నీటిలోనే హాస్టల్ వార్డెన్ ఉండాలి. ఈ విద్యార్థులకు ఇక్కడ నుండే వారికి మౌలిక వసతులు కల్పించే దిశగా ఇక్కడ నుండే ప్రయత్నించాలి. హాస్టల్ వార్డెన్ ఉండే గది పరిస్థితి ఇలా ఉంది. దీనికి అంతకు సంబంధించి మిగతా విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది, విద్యార్థులకు సంబంధించిన రూమ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ భవనం ఎలా ఉంది, దీనికి అంతటికి సంబంధించి తెలుసుకున్నందుకు మనం అయితే ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇటీవల కాలంలో గత 3 రోజుల క్రితము ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ హాస్టల్ను సందర్శించారు. ఆయన సందర్శించినప్పుడు ఆయన కనిపించింది ఏంది, ఈ హాస్టల్ భవనానికి సంబంధించిన పిల్లర్స్ పూర్తి స్థాయిలో పిల్లర్స్ చెడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ హాస్టల్లో సుమారు గతంలో 100లకు పైగా విద్యార్థులు చదువుకునేవారు. ఎందుకంటే బాలుర హాస్టల్ భవనం కాబట్టి విద్యార్థులు చదువుకునేవారు. 6వ తరగతి నుండి హాస్టల్లో 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకునేవారని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో హాస్టల్ భవనం అయితే 1974లో నిర్మించారు, ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ భవనానికి ఎలాంటి మరమ్మతు చేయలేకపోవడం గమనార్హం. దాంతోపాటు ఈ హాస్టల్ భవనానికి సంబంధించి అప్పట్లో కేవలం రంగులేయడం, దీనికి అంతటికి సంబంధించి మెరుగుగా ఉండే విధంగా తీర్చిదిద్దడం తప్ప ఎప్పుడు కూడా దీనికి పూర్తి స్థాయిలో మరమ్మతు జరగలేదు. పూర్తి స్థాయిలో పెచ్చులు ఊడుతున్న పరిస్థితి. కానీ ఈ విద్యార్థులు ఇక్కడ 100ల కొద్దీ విద్యార్థులు ఉన్న క్రమంలో కొత్తగా ఒక హాస్టల్ భవనానికి సంబంధించి 2 గదులు నిర్మించారు. ఆ 2 గదులు ఆ పక్కనే ఉన్నాయి. కేవలం అందులో ఆ 2 గదుల్లోనే 45 మంది విద్యార్థులు ఉంటున్నారని చెప్పి హాస్టల్కి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఈ 2 గదుల వల్లనే ఈ విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాత భవనం మాత్రం
శిథిలావస్థకు చేరింది. ఈ భవనాన్ని కూల్చేయాలి అని మేము అధికారులకు చాలాసార్లు విన్నవించామని చెప్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పై అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పి హాస్టల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. హాస్టల్కు ఉండే విద్యార్థులకు సంబంధించి ఇంకా సమస్యలు ఏమున్నాయి, వాళ్ళకి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయనే సంబంధించి చూసుకుందాం. అయితే ఈ హాస్టల్లో 1974లో ప్రారంభమైన ఈ హాస్టల్ భవనానికి సంబంధించి పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినప్పుడే సీసీ కెమెరాలు ఉంటాయి. తర్వాత ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయవని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా తెలంగాణలో గత ప్రభుత్వం ఎక్కడ కూడా హాస్టళ్లకు వైద్యం మీద ఎక్కడ పట్టించుకోలేదని చెప్పి దీనికి అంతటి కూడా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తే వారు మెరుగైన విద్యను అందుకుంటారు. ఉన్నత విద్యలు చదివేందుకు హాస్టల్లే పునాదులు. హాస్టల్లో ఉండే చదువుకునే విద్యార్థులు పూర్తి స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లు అయిన దాఖలాలు మన చరిత్రలో కనిపిస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. హాస్టల్ విద్యార్థులు ఉండేందుకు వాష్రూమ్స్ ఇవి వాడుకునేందుకు. ఈ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఈ వాష్రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుందాం. కొత్తగా నిర్మించిన అయితే వాష్రూమ్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి పైకి. కానీ ఈ బిల్డింగ్కి సంబంధించిన వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి అంటే 45 మంది విద్యార్థులు ఉన్నారు. 45 మంది వాడుకునేందుకు అన్ని వాష్రూమ్స్ అవసరం ఉంటాయి. కానీ ఇక్కడ వాష్రూమ్స్ అయితే నిర్వహణ పట్టించుకోలేదు. ఎందుకంటే బిల్డింగే శిథిలావస్థకు చేరింది, వాష్రూమ్స్ మాకెందుకులే అని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు దాఖలాలు. ఎందుకంటే దీన్ని వాడకానికి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే వాడుకోనప్పుడు ఇక్కడ విద్యార్థులు ఉంటారు, 45 మంది విద్యార్థులు ఉంటారు. అందరికీ స్నానం చేయాలి, ఒకేసారి స్నానం చేయాలి, భోజనం ఒకేసారి పెడతారు. కాబట్టి ఈ నిర్వహణ ఎలా ఉందంటే చూసుకోవచ్చు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము దీనిపైన స్పందించి ఈ ప్రాంతంలో ఉండే ఈ హాస్టళ్ల నిర్వహణగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఎస్సీ బాలుర వసతి గృహం, పేద విద్యార్థులు హాస్టల్లో ఉంటారు. దీనికి అంతకు సంబంధించి షెడ్యూల్ కులాలకు సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకునే ఈ హాస్టల్ సంబంధించి ఇది కేవలం కొత్తగా నిర్మించిన వాష్రూమ్స్ ఇవి. కొత్తగా నిర్మించిన అంటే ఎలాగూ కొత్తగానే ఉంటాయి. కానీ పాత వాటిని నిర్వహణ అయితే పూర్తిగా మర్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణ జరగట్లేదు. కానీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల కాలంలో ఈ హాస్టల్ను సందర్శించారు. సందర్శించిన క్రమంలో పూర్తిగా వాష్రూమ్స్ అన్ని చెడిపోయాయి, ఇక్కడ విద్యార్థులకు వాడుకోవడానికి లేకుండా ఉన్నాయి, దీన్ని సరిగ్గా చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అయ్యా, మీరు ఈ హాస్టల్స్ నిర్వహణ పట్టించుకోవట్లేదు అని అన్నారు. కానీ ఈ హాస్టల్ పరిస్థితి 1974లో ప్రారంభించిన ఈ హాస్టల్ను ఇప్పటి వరకు అలాగే ఉంటే, కానీ హాస్టల్ నిర్వాహకులు మాత్రం చెప్తుంది ఏంటంటే ఈ హాస్టల్ని కూల్చేయండి, మాకు విద్యార్థులు రాంగా పోంగా పడిపోయే అవకాశం ఉంది. ఈ పడిపోయే అవకాశం ఉన్న వల్ల విద్యార్థులకు ప్రమాదం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ భవనాన్ని కూల్చేస్తే మాకు ఓపెన్ ప్లేస్ అవుతుంది, ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెప్పి దీనికి అందరికి సంబంధించిన నిర్వాహకులు చెప్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ హాస్టళ్ళు పూర్తిగా మెరుగు చేయాలి, విద్యను పూర్తి స్థాయిలో మెరుగైన విద్య అందుకునే దిశగా ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. ఏదైతే షెడ్యూల్ కులాల విద్యార్థుల కోసం నిర్మించిన ఈ హాస్టల్ని పూర్తి స్థాయిలో మరో భవనాన్ని నిర్మించి ఇవ్వాలని చెప్పి స్థానికంగా ఉండే నేతలు, దీనికి అందరికి సంబంధించిన హాస్టల్ వార్డెన్ కోరుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.